రీసెంట్గా ఓటీటీలో వచ్చిన వాటిలో నాకు ఈ రెండు బెస్ట్ అనిపించినాయి. నంబర్ 1 శ్రీ చిదంబరం గారు. పెద్దగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసా సినిమాని. సర్ప్రైజింగ్గా సినిమా చాలా బాగుంది. చాలా సింపుల్ స్టోరీ, బట్ మంచి విజువల్స్తో, మంచి సీన్స్తో, మంచి ఎమోషన్స్తో అండ్ మంచి మెసేజ్తో ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్తుంది. మనం ఎలా ఉన్నా సరే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో నాకు ఇంకా నచ్చింది ఏంటంటే మలయాళం సినిమాలో ఉండే విజువల్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ మలయాళం సినిమాలాగా మనం తీయలేమనే వాళ్ళకి ఈ సినిమాతో తీయగలమని ప్రూవ్ చేశారు. అయితే సినిమాలో కాన్ఫ్లిక్ట్ పెద్దగా లేదు. అందువల్ల సెకండ్ హాఫ్ చాలా ప్లెయిన్గా అనిపించింది. అదొక్కటే నాకు కొంచెం మైనస్ అనిపించింది. అదర్వైజ్ సినిమా అంతా చాలా బాగుంది. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ సినిమా. సో మిస్ అవ్వకుండా చూడండి. సినిమా వచ్చేసి ఈటీవీలో ఉంది. నెంబర్ 2 హాట్స్పాట్ టూ మచ్. హాట్స్పాట్కి ఇది సీక్వెల్ లాంటిది. సేమ్ ఈ సెకండ్ పార్ట్లో కూడా మంచి మంచి పాయింట్స్ని టచ్ చేశారు. అయితే మరీ ఫస్ట్ హాఫ్ ఉన్నంత రేంజ్లో అయితే లేదు, బట్ అలా అని చెప్పి బ్యాడ్గా కూడా లేదు. ఇట్స్ అన్ ఎంగేజింగ్ సినిమా. సో ఈ సెకండ్ పార్ట్లో మొత్తం 3 స్టోరీస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్వి 2 బాగున్నాయి అండ్ లాస్ట్ది మరీ అంతేం అనిపించలేదు. కాకపోతే డిఫరెంట్గా ఉంది కొంచెం. సో అస్సలు మిస్ అవ్వకుండా ఈ సినిమాని చూసేయండి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సినిమా వచ్చేసి ఆహాలో ఉంది. సో అంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.